యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భూపాలపల్లి దిశగా రేవంత్ పయనం. భువనగిరిలో ఘనంగా స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు. ఏడేడు విద్యా సంస్థల్ని ప్రైవేటీకరించొద్దని SFI డిమాండ్. నర్సాపురంలోని వైఎన్ కళాశాల ఎదుట ధర్నా. సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి బండారు మండిపాటు. కుల రాజకీయాలు మానుకోవాలంటూ హితవు. ప్రకాశం జిల్లా ఇంకోలులోని స్టాలిన్పేటలో మురుగు కాల్వ నిర్మాణం పరిశీలించిన సర్పంచ్ సైమన్ బాబు. ఇక వివరాల్లోకి వెళ్తే, భూపాలపల్లిలో తలపెట్టిన బహిరంగ సభకు హాజరయ్యేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఈ నేపథ్యంలో భువనగిరి వద్దకు చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఎయిడెడ్ విద్యా సంస్థల్ని ప్రైవేటీకరించొద్దని SFI డిమాండ్ చేసింది. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని వైఎన్ కళాశాల ఎదుట ధర్నా చేసింది. అనంతరం విద్యార్థులతో కలిసి మానవాహారం నిర్వహించారు. ఈ సందర్భంగా SFI నేత వెంకట్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో ఉన్న ప్రజల హక్కులను మాత్రం ప్రభుత్వాలు కాలరాస్తున్నాయన్నారు. విద్యార్థులను కళాశాలలోకి అనుమతించకుండా పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. పోలీసులు ప్రజల కోసమా లేకపోతే రాజకీయ నాయకుల కోసమా అంటూ నిలదీశారు. ఏంటంటే గవర్నమెంట్ తీసుకుంటానంటే మాకు వద్దు, మీకు ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఏది ఇష్టపడితే అదే చేస్తాం, గవర్నమెంట్గా ఇచ్చేస్తాం అంటున్నారు. నేడు స్టూడెంట్స్ అందరూ గవర్నమెంట్ కాలేజ్ వెళ్ళాలని అనుకుంటున్నారు. కానీ ఈయన ఎందుకు ఈయన కావాలనుకుంటున్నాడు? అప్పుడు అన్న మాటే కదా, ఆ మాట నెరవేర్చుకోవాలా లేదా? మన కాలేజ్ గవర్నమెంట్కి ఇవ్వాలా లేదా? మన కాలేజ్ ప్రైవేట్కి వెళ్ళాలా గవర్నమెంట్కి వెళ్ళాలా అన్నది వీళ్ళలా నిర్ణయిస్తారు. స్టూడెంట్స్ని అడిగి కదా నిర్ణయించాలి. ఏం మనకు హక్కు లేదా? కాలేజ్లో మన హక్కు లేదా? ఫీజులు కట్టి చదువుకుంటున్నాం, మనల్ని అడిగే కదా నిర్ణయాలు తీసుకోవాలి. మేనేజ్మెంట్ని అడిగితే మేనేజ్మెంట్ తీసుకుంటాం అంటే తప్ప మనకి గవర్నమెంట్కి ఇస్తారంటదా? స్టూడెంట్స్కి హక్కులు ఉండగా స్టూడెంట్స్ హక్కుల్ని వృద్ధి వేసేసి వీళ్ళకి వెళ్ళే ప్రైవేట్లు గవర్నమెంట్లు చేసుకోవచ్చా? మనం విద్యార్థులు, నవతర యుగం. మన హక్కు లేకుండా మన హక్కులు వాళ్ళు దోచుకుంటే ఊరుకుంటామా? మన హక్కులు ఎవడో దోచుకుంటే ఊరుకుంటామా? మన కాన్స్టిట్యూన్సీలో ఉంది, విద్యని వ్యాపారం చేసి ఒక్క రూపాయి కూడా సంపాదించకూడదు. విద్య, ఆ విద్య ద్వారా మీరు ప్రైవేట్ పరం చేసేసి ఇంకా విద్యార్థుల దగ్గర నుంచి ఇంకెంత దోచుకుంటారు. పైకి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము అమ్మఒడి ఇస్తున్నాం, అదేవిధంగా విద్యా దీవెన ఇస్తున్నాం, ఇన్ని ఇస్తున్నారు, ఇచ్చి ఏం లాభం? మా దగ్గర నుంచి దానికి 10 లీటర్లు లాక్కొని మా తల్లిదండ్రులు కష్టపట్టేలా చేసి కళాశాలను ప్రైవేట్ వాళ్ళని చేస్తున్నారు. పోనీ మీరు గవర్నమెంట్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ కళాశాలలో ఏమైనా నెలకొల్పారు రాష్ట్రంలో? నెలకొల్పలు. అదేవిధంగా ఎన్నో ఏడేడు కళాశాలలు ఉన్నాయి. గవర్నమెంట్ కళాశాలలు లేని లోటుని విద్యార్థులకు తీరుస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆ లోటుని తీర్చడం మానేసి గవర్నమెంట్ కళాశాలలు పెట్టడం కూడా మానేసి ఉన్న కళాశాలను ప్రైవేట్ పరం చేయడానికి చూస్తుంది. అదేవిధంగా మేనేజ్మెంట్లకు కూడా మేము హెచ్చరిస్తున్నాం, మా కళాశాల మా హక్కు, కానీ మీరెవరు అటువంటి దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి? మా విద్యార్థుల ఒపీనియన్ మీరు తీసుకోకుండా ప్రైవేట్ పరం చేస్తామంటే మాత్రం మేము గట్టిగా బయటకు వచ్చి ఫైట్ చేస్తాం. ఈరోజు అదేవిధంగా మేము క్లాసులు బహిష్కరించి బయటికి ఎలా అయితే వచ్చామో అదేవిధంగా ఇంకా ముందుకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఎదుర్కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. SFI తరపు నుంచి ఆ SFI తరపు నుంచి చేసే పోరాటానికి మీ స్టూడెంట్స్ అందరూ మద్దతు ఇస్తారా? SFIకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటారా? మన ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు మా వెనకాల నడుస్తారా?
ఇది మన మొదటి మెట్టి మాత్రమే. మన ఉద్యమం ఇప్పటితో ఆగిపోలేదు, ఇప్పటి నుంచే మరింత ముందుకు వెళ్తుంది. సో మీ అందరూ కూడా ఎస్ఎఫ్ఐకి సపోర్ట్గా ఉండి ఎస్ఎఫ్ఐని ముందుకు నడిపించి మన కళాశాల మన హక్కు అనే దాన్ని మీ అందరూ గుర్తుందా లేదా? మన కాలేజ్ సో మన కాలేజ్ మన హక్కు కాబట్టి మనం కాపాడుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా కళాశాలను కాపాడుకొని ప్రభుత్వానికి మేనేజ్మెంట్కి ఎదురీడి మన కళాశాల మనం సంపాదించుకుందాం. తెలంగాణ ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ చెప్పారు. వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఫరూక్ నగర్ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో 114 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్, షాద్నగర్ ఆర్డీఓ రాజేశ్వరి, జెడ్పీటీసీలు వెంకట్రామరెడ్డి, విశాల, శ్రవణ్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల వెనుక సీఎం జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. ఇప్పటికైనా కుల రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు. 2023లో వైసీపీ ప్రభుత్వం కూలిపోతుందంటూ జోసెం చెప్పారు. వైసీపీ మంత్రుల మాట తీరు ఘోరంగా ఉందన్నారు. చిన్న చిన్న విషయాలకు మీడియా ముందుకొచ్చే సజ్జల రామకృష్ణారెడ్డి పవన్ విషయంలో ఎందుకు మౌనం వహించారంటూ నిలదీశారు. కులమతాలను రెచ్చగొట్టడం కోసం మంత్రి నాని పవన్ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. మంత్రులు వ్యక్తిగత దాడి చూస్తూ ఉంటే వాళ్ళు ఎంత నిర్లిప్తతో వాళ్ళు ఎంత ఏదైతే వాళ్ళ ఇన్ఫీరియారిటీ ఎంత వచ్చిందో అర్థమవుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ కాకపోవచ్చు, ఆయన ఒక ఆదర్శాలతో వచ్చాడు తప్ప ఆదాయం కోసం రాలేదు. ఎందుకంటే నా మాట అంటే సినిమా యాక్టర్లకు రాజకీయం పెద్ద ఆదాయం కాదు. ఎన్టీ రామారావు అవచ్చు, మా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళకే సినిమాల్లో మంచి క్రేజ్ ఉంటుంది, సుఖమైన జీవితం ఉంటుంది, మంచి డబ్బులు వస్తాయి. అలాంటి జీవితాన్ని ఊరుకొని వారు ఎన్టీ రామారావు రావచ్చు, వారు పవన్ కళ్యాణ్ గారు రావచ్చు. వారు వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు చెప్పారు. వాళ్ళు చెప్పిన ఇబ్బందులు వాస్తవం ఉంది. ఆన్లైన్ సిస్టము మంత్రులు చెప్తున్నారు అది ఈరోజు పెట్టింది కాదని. వాళ్ళు ఆన్లైన్ సిస్టమ్ను కాదనటం లేదు, కానీ ఆన్లైన్ సిస్టమ్ ప్రభుత్వం ఎందుకు చేయాలంటారు? అంటే ఈ డబ్బంతా ప్రభుత్వం బాక్స్లో వేసుకోవడాక, డిస్ట్రిబ్యూటర్స్ వెళ్ళి మళ్ళీ దేహి మహానుభావం మా డబ్బులు మాకు అడగడాక, వాళ్ళు పెట్టుబడి పెట్టి వాళ్ళు నిర్మాతలు అయ్యి వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి వీలు లేకుండా ఈయన దగ్గర పెట్టుబడిలో పెట్టి ఓ 3,000 కోట్లు 5,000 కోట్లు చూపించి మళ్ళీ అప్పులకి వెళ్ళడానికి బ్రాందీల మీద అప్పు తెచ్చినట్టు. ఆ దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు డిస్ట్రిబ్యూటర్ తరపున ఒక రకమైన అప్పీల్ చేస్తే ఈవేళ వ్యక్తిగత విమర్శలు నడుతున్న ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డికి నువ్వు చేతనైతే సమాధానం చెప్పు. నువ్వు చేస్తున్న దౌర్జన్య కార్యక్రమాలకి నువ్వు చర్మగీతం పాడు, దాన్ని ముగింపు చేయు. అంతేగాని కొంతమంది రాజకీయం కోసం నీలాగేమి వ్యాపారాల కోసం రాలేదు. నడుతున్న జగన్మోహన్ రెడ్డిని ఎలా సంపాదించావు? నువ్వు 1,00,000 కోట్లు చెప్పు, పవన్ కళ్యాణ్ సంపాదించే చెప్పు, అది చెప్పవే. 1,00,000 కోట్లు మీ నాన్నగారిని అడ్డం పెట్టుకొని నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు సంపాదించిన డబ్బు ఎంతది? తక్కువ ఉందా డబ్బు? ఇక్కడ కొన్ని లక్షల కోట్లు సంపాదించావు, దానికి సమాధానం చెప్పడం. నువ్వు ఆడిన డ్రామాలు చెప్పడం. ఆయన అడిగింది కోడికత్తి కేసు, ఏమైంది? చంద్రబాబు పొడిపించామన్నావు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంక్వైరీ అడిగో, ఏమైంది ఎంక్వైరీ? వివేకానంద రెడ్డిని మేము చంపించామన్నావు, సిబిఐ అడిగో, నువ్వు సిబిఐ అడిగి మళ్ళీ డ్రాప్ అయినావు. 100 రోజులు తెలుగు సీరియల్లో నడుస్తూ ఉంది సిబిఐ ఎంక్వైరీ. కారణం ఏంటి? నీ హత్య ఉంది, ఎవరు ముందు రావట్లేదు, సాక్ష్యాన్ని ముందు రావటం లేదు. అందుకే మీ చిన్నాన్న హత్య కూడా మరుగైపోతుంది. ఇవన్నీ చెప్తే ఇంతగా దిగజారిపోయి ఇంకోటి కులం మీద పడ్డాం. అన్నిటికీ సజ్జల రామకృష్ణ వస్తాడే ప్రెస్ ముందుకి, విజయశాలి వస్తాడే, రామచంద్ర వస్తాడే, మరి పవన్ కళ్యాణ్ మీద మళ్ళీ పేరుందని ఎందుకండి? అంటే కులాల మధ్య తగ్గు పెట్టడం. పేరుందని చెప్పడం ఏమి? సజ్జల రామకృష్ణ మాట్లాడితే పైకి వస్తే ఎందుకు చెప్పలేదు సజ్జల రామకృష్ణారెడ్డి? నువ్వు ఒక వెనుకొండ ముఖ్యమంత్రి కదా. అంటే రామచంద్రారెడ్డి మాట్లాడు, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడు, విజయసాయిరెడ్డి మాట్లాడు, మీరు ఎవరు మాట్లాడరు. మళ్ళీ కులంలో పేరుందని కాపు గనక కాపు తగు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి పేర్ని నాని కాన్వాయ్ని అడ్డుకునేందుకు జనసేన కార్యకర్తలు యత్నించారు. పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పాలంటూ నినదించారు.
ముఖ్యమంత్రి జగన్ హయాంలో ప్రతి పేద కుటుంబానికి ఎంతో న్యాయం జరుగుతోందని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని బీసీ సంక్షేమ వసతి గృహంలో పౌష్టికాహార మాసోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నిర్వాహకులకు ఆయన పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పట్టణ సిడిపిఓ ఆశాబేగన్, స్వరరూపాని, విజయమ్మ, హరిత తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు పెట్టే ఒక్కొక్క పథకం మనం కనుక చూస్తే పేదవాళ్ళు ఏ విధంగా చక్కగా చదువుకుని పైకి రావాలా, ఈ సమాజంలో ఉన్న అసమానత్వాలు ఏ విధంగా తగ్గించాలా, పేదవాళ్ళు ఎలా గౌరవంగా ఆత్మాభిమానంతో ఉండాలన్న ఆలోచనతో వారు చేసే ప్రతి ఒక్కటి కూడా చాలా దూరపు ఆలోచనతో చేస్తున్నారు. ఏ ఒక్కరికి అందని ఆలోచనలు ఆ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారికి అందుతున్నాయి. ఉదాహరణకు ఒక్క చదువు విషయంలో కనుక మనం చూస్తే వారు చేసిన సేవలు ఎంత గొప్పవంటే అది ఫీజు అమ్మఒడి దగ్గర నుంచి, ఇంగ్లీష్ మీడియం దగ్గర నుంచి, నాడు నేడు కింద క్లాసులు అభివృద్ధి చేయడం కానివ్వండి, గోరుముద్ద కానివ్వండి, జగనన్న దీవెన కానివ్వండి, జగనన్న వసతి కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తే బిడ్డలు చదువుకోవడానికి అవకాశాలు ఎక్కువ కల్పిస్తున్నారు. స్కూలు డ్రాప్ తగ్గడానికి అన్ని విధాలు కూడా ఆయన చేయవలసిన సేవలన్నీ చేస్తున్నారు. దాని ద్వారా ఏమవుతుంది, ప్రతి పేదవాడింట్లో కూడా పనులకు పంపించుకోకుండా చదువుకుంటే ఆ తర్వాత కుటుంబం, ఆ తరతరాలు బాగుపడతాయి అన్న ఉద్దేశంతో ఆ విధంగా చదువు. మరొకటి ఆయన తీసుకునే శ్రద్ధ ఏమిటంటే ఆరోగ్యశ్రీ పెట్టడం ద్వారా ఆరోగ్య విషయంలో ఏ విధంగా ఒక తండ్రి తన బిడ్డలను కాపాడుకుంటాడో ఆ విధంగా చక్కగా అన్ని వ్యాధులు కూడా కవర్ అయ్యేటట్టుగా ఆరోగ్యశ్రీ పెట్టి దానికి తగినట్టుగా 108, 104 పెట్టేసేసి కాపాడుకుంటూ వస్తున్నాడు. కరోనాలో ఎలా కాపాడాడో కూడా మనకు తెలుసు. ఆ తర్వాత ఇంకొకటి గొప్ప విషయం ఏమిటంటే పుట్టుక ముందు నుంచి కూడా ఏ విధంగా రేపు రాబోయే పౌరులు ఏ విధంగా పౌష్టికాహారం తింటే తెలివితేటలు ఎలా వస్తాయి, ఏ వయసులో ఏమి పెట్టాలన్న ఆలోచనతో, చాలా దూరపు ఆలోచనతో రాష్ట్రంలోని చక్కెర కర్మాగారాల నిర్వహణ, పునరుద్ధరణ తదితర అంశాలపై విజయవాడలో మంత్రుల బృందం సమావేశమైంది. సమావేశంలో మంత్రులు కురసాల కన్నబాబు, బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతమ్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, డైరెక్టర్ ఆఫ్ సుగర్స్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. చక్కెర అమ్మకాలు, జీతాల చెల్లింపు, విఆర్ఎస్ అమలు తదితర అంశాల ప్రధానంగా చర్చించారు. We are requested them to clear it so that in next cabinet it can be brought, sir. Then sir, it can then we can have that policy. It will be easier for us, sir, because sir, if you see the sugar stock, sir, and its market value, prastutam mana sugar factories lo inka unnavi Shri Vijayarama sugar factory lo, sir, the total stock as of present is 8,817 quintals. Anakapalli has 3,253 quintals. Chodavaram 3,28,000 quintals, Etikopaka 17,000 quintals, and Tandava 28,000 quintals. So we have a total stock of 3,85,000 quintals with us, and the value of this is around 127 crores if we take the market value, that is 3,300 per quintal, sir. So fifth key manam we are having this tenders finalization. We will come to know what is the rate, sir. So we are hoping that దాని వాల్యూ కడితే దానికి గవర్నమెంట్ వాల్యూ కట్టే లేదా ఏ వాల్యూ కడతారో కడితే దానికి అడ్వాన్స్ కూడా చేస్తాం. నో ఇష్యూ. మొత్తం ఓవరాల్ సినారియోలో మీకు ఇబ్బంది కూడా తగ్గిపోద్ది. సో మేడం అది రాసేది ఉన్న పని ఫైనాన్స్ వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. సో మేడం, సో దిస్ ఈ రోజు 5వ తేదీ కానీ ఆ టెండర్ జరిగితే అంటే విచ్ ఫస్ట్ ప్రయారిటీ మంత్రి గారు చెప్పినట్టుగా వీ హ్యావ్ టు గెట్ దట్ దట్ 5th టెండర్ హ్యాస్ టు హ్యాపెన్. అండ్ మీరు యూ టేక్ పర్సనల్ యూ ప్లీజ్ ట్రాక్ దట్ మేడం, మంత్రి గారు చెప్పినట్టుగా. అండ్ అది అయిపోయిన తర్వాత మనకి ఫండ్స్ వచ్చిన తర్వాత మనం అదే మొత్తం శాలరీస్ కూడా కట్టాల్సి వస్తుంది మనము. ప్లస్ ఈ సబ్జెక్ట్ కూడా మేడం ఇప్పుడు మీరు హైకోర్టు పోయి తీసుకొని వచ్చిన ఇది ఇట్స్ కమెండబుల్. ఇది మీరు ఐ డోంట్ నో వై యూఆర్ కీపింగ్ ఇట్ అండర్ వ్రాప్స్. క్లోజ్ దిస్ ఆఫ్ ఫస్ట్ థింగ్ మేడం. అంటే we will first go for the bid. And if you
get a good price. Priority. Second, then we will discuss the whole points. This will be CM గారితో discuss చేసి CM step గారితో 1, 2, 3 will close it out. సో సార్ సీఎం గారితో డిస్కస్ చేయాల్సినవి ఎండోమెంట్స్ కి తర్వాత Disposable of the factories. Second is sir, we'll show him the result of this bid that we have done. Third is that we will take to him the VRS proposal, which is everybody has now cleared his pending in finance. Okay. And fourth is that we will take to him this policy of sale. వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని యూటీఎఫ్ నేత వాసుదేవరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గూడూరు పాత బస్టాండ్ వద్ద యూటీఎఫ్ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. మల్లాది విష్ణు తన వ్యాఖ్యలకు వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సుధీర్, హరి, మురళి, చంద్రశేఖర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీన ఐటీఐ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ జరుగుతున్నప్పుడు వేదిక మీద ఉన్నటువంటి ఐవి గారు తర్వాత మల్లాది విష్ణు గారు ఇద్దరు వేదిక మీద ఉన్నప్పుడు ఐవి గారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిచిన వెంటనే ఆయన చెప్పినటువంటి ఒకటే మాట, మేము ఉపాధ్యాయుల ఓట్లతో గెలిచాం, ఉపాధ్యాయ సమస్యలని పరిష్కరించేంత వరకు కృషి చేస్తాం, ఉపాధ్యాయుల వెంట ఉంటామని తెలియజేశారు. అదే మాట మీద ఉన్నటువంటి ఐవి గారు ఆ రోజు ఆ సభలో కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని చెప్పి, అలాగే ఉపాధ్యాయులకి సిపిఎస్ని రద్దు చేస్తానని చెప్పినటువంటి హామీని, అలాగే పిఆర్సీ ఇస్తాం, డిఎల్ ఇస్తాం అని చెప్పి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలను ఒకసారి గుర్తు చేసినటువంటి ఐవిని ఆయన అదేదో తప్పైనట్టు ప్రశ్నించకూడదు, ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు అన్నట్టు మీరు ఎలా మాట్లాడతారు అన్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ ప్రశ్నించకూడదా అనేది మా యొక్క మొట్టమొదటి అంశం. రెండోది, మీరేం చేస్తారు అని అడిగారు. ఇప్పటికే అయ్యా ఇది తేనెతుట్ట, ఈ తేనెతుట్ట మీద మీరు రాళ్ళేయకుండా గెలకుండా ఉన్నంత వరకు మీకేం ఇబ్బంది లేదు. మీరు రాయేశారు, ఈ తేనెటీగలన్నీ కూడా మిమ్మల్ని కుట్టి చంపేదాకా ఊరుకోవు. ఇది మా హెచ్చరికగా తెలియజేస్తా ఉన్నాం. ఈ హెచ్చరికని తీసుకొని ఇప్పటికే సోషల్ మీడియాలో అలాగే మీడియాలో వస్తున్నటువంటి ట్రోలింగ్ని గమనించినటువంటి మల్లాది విష్ణు గారు, మీరు ఇప్పటికైనా బేషరతుగా క్షమాపణ చెప్పి ఈ ఉద్యమాలు ఎందరితో ఆపేదానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఈ ఉద్యమం మీతో ఆగదు, మీ నాయకుడికి కూడా అంటుకుంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ ఎమ్మెల్సీ పైన ఓర్వకల్లు హైవే రోడ్డు సమీపంలోని జగనన్న కాలనీలో అంతర్గత రహదారుల నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు పరిశీలించారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, కర్నూలు ఆర్డీఓ హరిప్రసాద్, హౌసింగ్ అధికారి వెంకటనారాయణ, డ్వామా అధికారి అమర్నాథ్ రెడ్డి, ఓర్వకల్లు సర్పంచ్ అనూష, హౌసింగ్ ఈ నాగరాజు, తహసీల్దార్, ఎంపీడీఓ తదితరులు ఉన్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ భూములు అక్రమాలకు గురవుతున్నాయి. సర్వే నెంబర్ 647లోని భూమి ప్రభుత్వానిదని నిర్ధారించుకున్న రెవెన్యూ అధికారులు అక్కడ బోర్డు ఏర్పాటు చేశారు. సదరు బోర్డును కొంతమంది తొలగించి ప్లాట్లు చేసి అమ్ముతుండటంతో ఈ విషయమై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తక్షణమే స్పందించి కాప్రా ఎంఆర్ఓ అనిత, ఆర్ఐ రమేష్ తిరిగి ప్రభుత్వ భూమి అనే బోర్డును ఏర్పాటు చేశారు. మరోసారి ఇలా చేస్తే ఉపేక్షించబోమంటూ రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 6,000 ఎకరాల చిల్లర గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఇక్కడ డెంటల్ కాలేజ్ టు చెన్నాపూర్కి వచ్చే రోడ్లో 647 సర్వే నెంబర్లో 2 acres 30 గుంటస్ దాకా ఉంటుంది గవర్నమెంట్ ల్యాండ్. అక్కడ అక్రమంగా లేఅవుట్ చేసి అమ్మడం జరుగుతుందని మా దృష్టికి వచ్చింది. ఎంఆర్ఓ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనము బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్లో బోర్డ్స్ చాలా వరకు పెట్టాము. అలాంటి ఏమైనా తొలగించడం కానీ అలాంటి ఏమైనా జరిగితే క్రిమినల్ కేసులు బుక్ చేశామని చెప్తున్నాము. రోడ్డు ప్రమాదాలు నియంత్రించేందుకు పోలీసులు అక్కడక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. వీటిపై రాసి ఉంచే సూక్తులు దాదాపు అందరికీ తెలిసినవే ఉంటాయి. అయితే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల బస్టాండ్ వద్ద ఉన్న బారికేడ్లపై పోలీసులు వినూత్న సూక్తులు రాయించారు.
స్త్రీలను కాదు రోడ్డు వైపు చూసి బండి నడుపు అని రాసి ఉంచిన వాక్యాలను చూసిన వాహనదారులు నవ్వుకుంటూ వెళ్తున్నారు. పోలీసులు మాత్రం దీన్ని సానుకూలంగానే భావిస్తున్నారు. ఓజోన్ పొర రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సైన్స్ ఉపాధ్యాయుని భవనం శివలీల పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఇడుపులపాడు గ్రామంలోని విద్యా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓజోన్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన ఉపాధ్యాయుడు పిడమర్తి పెరిరెడ్డి అధ్యక్షతన వహించారు. కార్యక్రమంలో కస్టర్ పాఠశాల సిబ్బంది పర్వతనేని పావని, పెంట్యాల పావని, బండార్ అనిల్ కుమార్, విద్యాలక్ష్మి, పెండ్యాల రాధిక, గోపిదేశి, ఆదినారాయణ, గోరంట్ల, సంధ్యారాణి, అంబటి అపర్ణ, కంబాలపాటి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. మరి మొక్కలకు కూడా మొక్కల్లో ఉన్నటువంటి పత్రహరితం తెలుసన్నమాట. 10th క్లాస్ వాళ్ళకి క్లోరోఫిల్ నశించిపోతుంది అనమాట ఈ కిరణాల వల్ల. ఈ క్లోరోఫిల్ కనుక నశించినట్లయితే మొక్కల్లో ఎటువంటి కిరణజన్య సంయోగక్రియ జరగదు. ఈ క్రియ జరగకపోతే మనకు ప్రాణవాయువు అనేది విడుదల కాదు వాతావరణంలోకి. అందుకని ఇది మొక్కలకే కాదు మన యొక్క జంతువులకి మరియు మానవులకు కూడా హానికరమైనటువంటి కిరణాలు ఈ అతినీలలోకి కిరణాలు. ఈ కిరణాలని ఈ ఓజోన్ లేయర్ అనేది స్ట్రాటోస్ఫియర్ లో ఉండి వాటిని శోషించుకుంటుంది అనమాట. అంటే ఓజోన్ లేయర్ యొక్క ముఖ్యమైనటువంటి ఫంక్షన్ ఇది, విధి. అతినీల కిరణాలని భూమి చేరకుండా అది కాపాడుతుంది. కాపాడటం వల్ల మనల్ని రక్షిస్తూ ఉంటుంది అనమాట ఓజోన్ పొర. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఓజోన్ పొర క్షీణించిపోతుంది అనమాట. ఎవరి వల్ల? మన వల్ల, హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల. ఎందుకు ఇది క్షీణించిపోతుంది అంటే మనం వాడేటువంటి రెఫ్రిజిరేటర్స్, ఫ్రిడ్జ్లు, ఏసీస్, కూలర్స్ మరియు పెట్రోల్, డీజిల్ కలిగినటువంటి వాహనాలు వాడటం వలన వీటి వలన వాతావరణంలోనికి క్లోరోఫ్లోరోకార్బన్స్ ఇవి చేరుతున్నాయి. క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేవి వీటి వాడటం వల్ల వాతావరణంలో చేరుతుంది. ఇవేంటి? చర్యాశీలత లేనివన్నమాట. చర్యాశీలత తక్కువగా ఉంటాయి. ఇవి చర్యలు ఎటువంటి చర్యలు వేటితోనూ పాల్గొనవు. అవి కనుక వేరే వాటితో రియాక్ట్ అయిపోతే వాటి యొక్క ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది అనమాట. కానీ వీటి చర్యాశీలత తక్కువ కాబట్టి వేడితోటి నీటిలోనూ కరగవు కాబట్టి గాలితో పాటు ఇవి ప్రయాణించి స్ట్రాటోస్ఫియర్ దాకా ప్రయాణించి ఆ స్ట్రాటోస్ఫియర్ లో ఉన్నటువంటి ఓజోన్ లేయర్ ని క్షీణింపజేస్తుంది. ఏంటి ఇవి? క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేటువంటి హాలోజన్స్ అనమాట. ఇవేం చేస్తున్నాయి? ఇవన్నీ ఓజోన్ లేయర్ ని దెబ్బతీస్తున్నాయి అనమాట, క్షీణించేస్తున్నాయి. అలా ఓజోన్ లేయర్ అనేది క్షీణించిపోవడం వల్ల మనకి రంధ్రం పడిందల్లా కనపడుతుంది. అంటే ఆ ప్రదేశంలో ఓజోన్ లేయర్ క్షీణిస్తుంది. అలా క్షీణించటం వల్ల హోల్ లాగా ఏర్పడి ఆ రంధ్రం కూడా అతినీలలోకి కిరణాలు అనేవి భూ ఉపరితలాన్ని చేరుతుంది. ఈ భూ ఉపరితలాన్ని చేరి మనకేమవుతుంది? హానిని కలిగిస్తూ ఉంటుంది అన్నమాట ఈ అతినీలలోకి కిరణాలు. అందుకనే ఏంటంటే ఈ ఓజోన్ లేయర్ మనం సంరక్షించాలి. ఎందుకు? ఇది మనల్ని కాపాడుతుంది కాబట్టి వీటిని మనం సంరక్షిస్తూ ఉండాలి. ప్రకాశం జిల్లా ఇంకోలు గ్రామంలోని స్టాలిన్పేట మార్గంలో మురుగు కాల్వ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సర్పంచ్ ఏజర్ల ప్రసన్న సైమన్ బాబు ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని సందర్శించారు. కార్యక్రమంలో మండల వీఆర్ఓ కృష్ణప్రసాద్, సురేష్, సచివాలయ సర్వేయర్ పాల్గొన్నారు. పచ్చి రోడ్ నుంచి స్టాలిన్పేట వరకు మెయిన్ రహదారి సిమెంట్ రోడ్ డ్రైనేజ్ సర్వే చేయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూపాలపల్లి దిశగా రేవంత్ పయనం, భువనగిరిలో ఘనంగా స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు. ఎయిడెడ్ విద్యా సంస్థల్ని ప్రైవేటీకరించొద్దని ఎస్ఎఫ్ఐ డిమాండ్, నర్సాపురంలోని వైఎన్ కళాశాల ఎదుట ధర్నా. సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి బండారు మండిపాటు, కుల రాజకీయాలు మానుకోవాలంటూ హితవు. ప్రకాశం జిల్లా ఇంకోలులోని స్టాలిన్పేటలో మురుగు కాల్వ నిర్మాణం పరిశీలించిన సర్పంచ్ సైమన్ బాబు. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఆన్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.